ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన టూల్ గిట్హబ్ యాక్షన్స్. చాలామంది అడుగుతున్నారు జెన్కిన్స్కి గిట్హబ్ యాక్షన్స్కి డిఫరెన్స్ చెప్పమని. బట్ నేను చెప్పేది ఏంటి అంటే మీరు దాన్ని టూల్ లాగా కాకుండా కాన్సెప్ట్ లాగా చూడాలి. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది ఒక కాన్సెప్ట్. నేను మన స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఏంటి, అది సాల్వ్ చేసే ప్రాబ్లం ఏంటి అనేది డిస్కస్ చేసిన తర్వాతనే నేను జెన్కిన్స్ని టీచ్ చేసేవాడిని. సో అలానే ఇప్పుడు కూడా జెన్కిన్స్ నేర్చుకున్న వాళ్ళకి మళ్ళీ గిట్హబ్ యాక్షన్స్కి మూవ్ అవ్వడము, కాన్సెప్చువల్గా నేర్చుకున్న వాళ్ళకి ఒకవేళ గిట్లాబ్ సిఎస్సిడికి మూవ్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. బట్ ఎనీహౌ, సో ఈ వీడియోలో నేను డిఫరెన్స్ గురించి చెప్తాను. జెన్కిన్స్ వాడడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మీ కోడ్ మేబీ గిట్హబ్లో ఉండొచ్చు, గిట్లాబ్లో ఉండొచ్చు, బిట్బకెట్లో ఉండొచ్చు. బట్ జెన్కిన్స్ అనే టూల్ని సపరేట్గా మనం ఇన్స్టాల్ చేయాలి, దానికోసం ఒక టీమ్ని ఫామ్ చేయాలి, కొన్ని సర్వర్స్కి ఎక్స్పెండిచర్ అవుతుంది, జెన్కిన్స్ లైసెన్స్ ఫీజు కట్టాలి. ఇదంతా ఒక డిసడ్వాంటేజ్ అనమాట. అంటే ఎక్స్ట్రాగా మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, అది మనీ కానీ టైం కానీ రిసోర్సెస్ కానీ. బట్ గిట్హబ్ యాక్షన్స్ ఏంటి అంటే గిట్హబ్ కోడ్ అక్కడే ఉంది కాబట్టి మీరు కొత్తగా వేరే టూల్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, కొత్తగా వేరే టీమ్ని కూడా మీరు చాలా హెవీగా ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. కాస్ట్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట, మనము సర్వర్స్ అనేది నెంబర్ ఆఫ్ సర్వర్స్ తగ్గుతాయి కాబట్టి. సో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్. బట్ గిట్హబ్ యాక్షన్స్లో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటంటే మీ కోడ్ ఖచ్చితంగా గిట్హబ్లోనే ఉండాలి. ఒకవేళ బిట్బకెట్లో ఉన్న గిట్లాబ్లో ఉన్న దాన్ని మీరు గిట్హబ్కి మైగ్రేట్ చేయాలన్నమాట. ఇదే ఇక్కడ ఉండే డిసడ్వాంటేజ్. అండ్ గిట్హబ్ యాక్షన్స్ ఏం చేస్తుందంటే మిగతా టూల్స్ని కూడా రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ స్కానింగ్ టూల్, లైక్ మనకు సోనార్ క్యూబ్ ఉంది, సపరేట్ టూల్, అది కూడా దాన్ని కూడా మీరు సపరేట్ టీమ్ని ఫామ్ చేయాలి, సపరేట్గా ఇన్స్టాల్ చేయాలి, అదంతా ఉంటుందన్నమాట. బట్ ఈ గిట్హబ్ ఏం చేస్తుందంటే కోడ్ కూడా అక్కడే ఉంది కాబట్టి స్కానింగ్ని కూడా ఇక్కడే ఎనేబుల్ చేసేసింది. అది వల్నరబిలిటీ స్కానింగ్ కానీ, స్టాటిక్ సోర్స్ కోడ్ అనాలిసిస్ కానీ, జనరల్ కోడ్ స్కానింగ్ కానీ అదంతా గిట్హబ్లోనే మనకు ఎనేబుల్ చేసేసింది అనమాట. అంటే గిట్హబ్ అనేది మల్టిపుల్ టూల్స్ని రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తుంది, అన్ని టూల్స్ని రీప్లేస్ చేసి ఒక సింగిల్ టూల్ లాగా ఎవాల్వ్ అవడానికి ట్రై చేస్తుంది. అదే గిట్హబ్ యాక్షన్స్. బట్ ఎథికల్గా, మోరల్గా నాకు ఇష్టం లేదు ఇలా అన్నిటినీ రీప్లేస్ చేసి ఒక్కటే మోనోపోలీ క్రియేట్ చేయడం అనేది. బట్ ఎనీహౌ, పర్సనల్గా నచ్చకపోయినా కూడా అది బిజినెస్కి కానీ అప్లికేషన్స్కి కానీ ఎంతో కొంత యూజ్ అవుతుంది కాబట్టి తప్పట్లేదు. అందుకనే నేను కూడా లాస్ట్ 2 బ్యాచెస్ నుంచి గిట్హబ్ యాక్షన్స్ కూడా టీచ్ చేయడం స్టార్ట్ చేశాము. జెన్కిన్స్లో ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో అవే ఫీచర్స్, పైప్ లైన్స్, రీయూజబుల్ పైప్ లైన్స్, వీటన్నిటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాజెక్ట్ని గిట్హబ్ యాక్షన్స్తో కూడా మనం డిప్లాయ్ చేస్తున్నాం. సో ఇది జెన్కిన్స్కి గిట్హబ్ యాక్షన్స్కి ఉండే డిఫరెన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇవన్నీ. గిట్హబ్ యాక్షన్స్ అనేది మల్టిపుల్ డెవాప్స్ టూల్స్ని రీప్లేస్ చేస్తూ ఒక సింగిల్ టూల్ లాగా ఎవాల్వ్ అవడానికి ట్రై చేస్తుంది. దానివల్ల అప్లికేషన్స్కి కాస్ట్ అనేది తగ్గుతూ ఉంది మెయిన్గా. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్.